వంక సూర్యనారాయణ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పుగోదావరి జిల్లా టెలికాం మేనేజర్ నా ఆప్తమిత్రులు శ్రీ ఏ శ్రీనివాసరావు గారికి, మా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ కె సత్యనారాయణమూర్తి గారికి, అలాగే 8 సంవత్సరాల సుదీర్ఘకాలం మన సంస్థకి హెడ్ మాస్టర్గా పనిచేసిన వీర్రాఘవులు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మా విద్యార్థులందరికీ కూడా నా నమస్సుమాంజలి. అందరికీ ఒక విజ్ఞప్తి, అందరికీ చక్కగా చైర్స్ ఉన్నాయి. మా స్కూల్కి కూడా పుష్కరాలే, ఎందుకంటే సరిగ్గా అన్నపూర్ణ హై స్కూల్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్కూల్ని 2004లో ప్రారంభించడం జరిగింది. మా తండ్రి గారైన శ్రీ వల్లూరు నారాయణరావు గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈ 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటూ మరిన్ని విజయాల దిశగా మన పాఠశాల దూసుకుపోతుంది. 2004లో కేవలం 272 మంది పిల్లలు, ఒక 18 మంది స్టాఫ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపితే 70 మంది, అలాగే విద్యార్థులు స్కూల్లో 761 మంది, కాలేజీలో 120 మంది విద్యార్థులు, అంటే 881 మంది విద్యార్థులతో ఈరోజు మన అన్నపూర్ణ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ చక్కగా నడుస్తున్నాయి. 2004లో నిజానికి ఈ స్కూల్ స్టార్ట్ చేసేటప్పటికి నేను, మా మిత్రుడు, ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీనివాసరావు గారు, మేమిద్దరం కూడా బిఎస్ఎన్ఎల్లో పనిచేసేవాళ్ళం. అయితే నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఇప్పుడు ఒక ఆలోచన ఉండేది, ఒక మంచి విద్యా సంస్థను స్థాపించాలి అనే ఒక ఆలోచన చాలా బలంగా ఉండేది. ఆ ఆలోచన జాబ్లో జాయిన్ అయిన తర్వాత మరింత బలపడింది. ఎందుకనంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఇంచుమించు అన్ని విషయాల్లో కూడా నేను లైఫ్లో చాలా లక్కీ. మంచి టీచర్ల విషయంలో కానీ, మంచి ఫ్రెండ్స్ విషయంలో కానీ, చక్కటి సహకారం అందించే పేరెంట్స్ విషయంలో కానీ, ఇంచుమించు ప్రతి విషయంలో కూడా నేను దేని గురించి పెద్దగా నేను ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా లైఫ్లో అన్ని నాకు లభించాయి. అయితే ఎన్నోసార్లు అనిపించేది, ఒక మంచి విద్యా సంస్థ స్థాపిస్తే కనుక మనం నేర్చుకున్న దాన్ని అనేక మందికి మనం పంచవచ్చు అనే ఆలోచన అనేది చాలా బలంగా ఉండేది. అదే కోరికతో 2002లో ఇప్పుడు మనం ఈ స్కూల్ ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 2003లో నిర్మాణం మొదలుపెట్టాం. 2004లో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక క్లుప్తంగా ఈ విద్యా సంస్థ మొదలన్నమాట. ఎన్నో సంస్థలు ఉండగా మరో స్కూల్ యొక్క అవసరం ఏంటని చెప్పి చాలామందికి ఆలోచన కావచ్చు. మొట్టమొదట ప్రధానంగా నేను ఆలోచించింది ఏంటంటే, వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత తక్కువ ఖర్చుతో వీలైనంత చక్కటి విద్యను అందించాలి. అంటే ఒక ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ, రాజీ పడిని ఎడ్యుకేషన్ ఉండాలి. 2, అందరికీ అందుబాటులోకి రావాలి. ఒక సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడే రీతిలో ఫీ స్ట్రక్చర్ ఉండాలి. ఇవి 2 కూడా ప్రధానమైన విషయాలు. తరువాత మనం అందించే విద్య పిల్లాడికి ఉపయోగపడాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అనేక లోపాలతో కొట్టుమిట్టాడుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అన్నీ మనకి చర్చించాల్సిన సందర్భం కాదు. అయితే అన్నీ అధిగమించలేకపోయినా కనీసం కొన్నింటినైనా మనం అధిగమించాలి. మనకి దీని మీద స్పష్టత ఉంది. ఆ స్పష్టతతోనే మనం ఈ విషయాన్ని రన్ చేయాలనే ఆలోచనతోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. ప్రధానంగా ఈరోజు కనుక మనం చూస్తే ఎక్కువ లోపాలు మనకు కనిపించేది ఏంటంటే విద్యా వ్యవస్థలో ఒకటి కమర్షియలైజేషన్, పూర్తిగా వ్యాపారీకరణ జరగటం ఒకటి. 2, కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే
ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని చదవటం, టీచింగ్ పూర్తిగా దానికోసమే అన్నట్టుగా ఉండడం, ఈ రెండు ప్రధానమైన లోపాలు. ఈ రెండింటిని కూడా మేము అధిగమించడం జరిగింది. ఇప్పటికీ కూడా 10వ తరగతి పబ్లిక్ పిల్లలను కూడా మేము 5 గంటల లోపే ఇంటికి పంపించడం జరుగుతుంది. కేవలం జూన్ నుంచి సిలబస్ స్టార్ట్ చేసి డిసెంబర్ కల్లా పూర్తి చేసి చక్కగా పబ్లిక్ పంపించడం జరుగుతుంది. ఇప్పటికే 10 బ్యాచ్లు మేము పంపించడం జరిగింది. ఈ సంవత్సరం 11వ 10th క్లాస్ బ్యాచ్ పంపిస్తున్నాం. సో ఒత్తిడి లేకపోయినప్పటికీ కూడా పిల్లలు చాలా చక్కగా చదువుతారు. నిజానికి ఒత్తిడి లేనప్పుడే చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేస్తారనేది మా ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని అన్ని బ్యాచ్ల్లో కూడా మా పిల్లలు నిలబెట్టారు. అలా ఖచ్చితంగా నిలబెడతారు కూడా. తరువాత సో ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా ఉండాలి అనేది తీసుకుంటే యాక్చువల్గా విద్యావేత్తలు 4 పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. ఎడ్యుకేషన్కి 4 స్తంభాలు ఏంటంటే లెర్నింగ్ టు నో మొదటి స్తంభం, అంటే తెలుసుకోవడం కోసం చదువుకోవడం, తెలుసుకోవడం. నెక్స్ట్ లెర్నింగ్ టు డూ, ఒక పని చేయటం, అంటే నాలెడ్జ్ స్థాయి తర్వాత స్కిల్ స్థాయి అన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ టు లివ్ టుగెదర్, అంటే అందరితో కలిసి పని చేయటం. ఫైనల్గా లెర్నింగ్ టు బి, అంటే ఏంటంటే మనకి మనం కంప్లీట్గా కంటెంట్మెంట్తో బ్రతకగలగటం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆబ్జెక్టివ్స్ 4 మీట్ అయినప్పుడే ఎడ్యుకేషను సరిగ్గా ఉన్నట్టుగా మనకు లెక్క. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉందంటే అంతా కూడా ఎగ్జామినేషన్ చుట్టూ తిరుగుతుంది. ఒక విద్యావేత్త అంటాడు, ఇండియా హ్యాజ్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ హ్యాజ్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పి. సో దాన్ని ఎంతో కొంత మార్చాలి. ఎగ్జామినేషనే పరమావధి అని కాకుండా ఎడ్యుకేషన్ అంటే వ్యక్తి వికాసానికి ఉపయోగపడాలి, అతనికి ఒక ఉపాధి కలిగించాలి, ఆ నేర్చుకున్న విద్యని సమాజానికి ఉపయోగపడే రీతిలో ఆ వ్యక్తి ఉపయోగించాలి, సమాజానికి ఉపయోగించేట్టుగా ఆలోచించాలి. ఈ ఆబ్జెక్టివ్స్ మీట్ అవ్వాలనేది నా ప్రధానమైన ఆకాంక్ష. ఈ దిశగానే మేము మొదటి నుంచి కూడా మేము రన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఒక మోడల్గా నిలవాలి పిల్లలకి. టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మేము చెప్పే పాఠాల కంటే కూడా మా యొక్క చేష్టల ద్వారానే వాళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. మరి ఈ విషయంలో కూడా మేము మొదటి నుంచి కూడా చాలా మంచి స్టాఫ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు పదే ఈ విషయాలని గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా కొన్ని విషయాల్లో ఇప్పుడు కూడా మేము రాజీ పడలేదు. అంటే ఏదో పేరెంట్స్ని ఏదో మాయ మాటలు చెప్పి మన అడ్మిషన్లు తెచ్చుకోవడం, మాయ మాటలతో అడ్మిషన్ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. చాలా సందర్భాల్లో చాలా ఖచ్చితంగా చెప్తాను, ఖరాఖండిగా చెప్తాను. ఒక విద్యార్థి యొక్క స్టేటస్ ఎలా ఉందనేది నేను పేరెంట్ని ఎప్పుడు చీట్ చేయకూడదు అనేది మాకు ప్రధానమైన ఒక ఆబ్జెక్టివ్. సో అందుకనే పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే అన్నీ మీకు ప్రోగ్రెస్ షీట్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మార్క్స్ ట్యాంపర్ చేయడం కానీ లేకపోతే ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి పిల్లాడు బాగానే చదువుతున్నాడనే భ్రమ కలిగించడం కానీ మేము ఎప్పుడు చేయలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేకాకుండా పిల్లాడికి ఏది అవసరం అనేది దాన్నే మేము ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్ యొక్క డిమాండ్కి అనుగుణంగా కాకుండా మనకి ఎలా చెప్తే పిల్లాడికి ఉపయోగం కలుగుతుంది, ఎలా చెప్తే ఈ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి వెళ్తాడు, అదే ఒక ప్రామాణికం. కేవలం తాత్కాలికమైన ర్యాంకుల గురించో తాత్కాలికమైన మార్కుల గురించి ఎప్పుడు కూడా మేము ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు కూడా చేయం కూడా. అంతేకాకుండా ప్రచారానికి ఆర్భాటానికి కూడా చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు జూనియర్ కాలేజీ గత 2009లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉండడం బాధాకరమైన విషయం. చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని బ్యాచ్ల్లో ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ పాస్ పర్సంటేజే కాకుండా చాలా ఒత్తిడి లేకుండా చాలా డీసెంట్గా చాలా చక్కగా మా విద్యార్థులు 300 మంది పైగా ఇంటర్మీడియట్ విద్యని ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడున్న పరిస్థితులు విషయంలో కొన్ని విషయాల్లో మేము రాజీ పడలేక ఈ సంవత్సరం నుంచి కేవలం స్కూల్కే పరిమితం కాబోతున్నాం. ఇప్పుడున్న సెకండ్ ఇయర్ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము పూర్తిగా స్కూల్ మీదే మేము దృష్టి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక విషయమే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, ఒకప్పుడు అబ్రహాం లింకన్ తన
కొడుకు యొక్క టీచర్కి ఒక లెటర్ రాస్తాడు. ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ దాన్ టు చీట్. మోసం చేయడం ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా మనం గెలవడం కంటే కూడా ఓడిపోవడమే మేలని చెప్పి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నా యొక్క ఆలోచన అయితే మారదు. మంచి విద్యను అందించాలి, మంచి సదుపాయాలను అందించాలి, ఆ విద్య అందరికీ ఉపయోగపడాలి. ఆ నేర్చుకున్న వాళ్ళ ద్వారా సమాజంలో మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనేది నా ఆకాంక్ష. దానికోసం జీవితాంతం తప్పకుండా నేను ఎంచుకున్న విభాగం, ఎంచుకున్న సబ్జెక్ట్ ఇదే కాబట్టి పూర్తి స్థాయిలో నేను శ్రమిస్తాను. ఇందులో మీకు అనుమానం అవసరం లేదు. అంటే భవిష్యత్తులో మేమేం చేయబోతున్నాం అంటే ఈ స్కూల్ సెక్షన్లో ఇంకా పెంచబోతున్నాం. సో మొత్తం 2 బ్లాకులు. నిజానికి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే మొత్తం 45,000 చదరపు అడుగులు బిల్టప్ ఏరియా ఉంది మనకి. నాకు తెలిసి మండపేటలో ఏ స్కూల్కి కూడా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్లే గ్రౌండ్ మొత్తం 2.5 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంది. చాలా చక్కటి సైట్, చాలా సెంట్రల్లీ లొకేటెడ్ సైట్. ఇది కమర్షియల్గా రన్ చేస్తే చాలా ఖరీదు అవుతుంది. కార్పొరేట్ స్కూల్ ఫీజు కంటే కూడా ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా చాలామంది గమనించిన విషయం ఏంటంటే ఫీజు తక్కువ కాబట్టి క్వాలిటీ తక్కువ ఉందనే భ్రమలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందులో వాస్తవం లేదు. ఫీజు తక్కువగా ఉందంటే కారణం అది ఫీజు తక్కువ ఉండేట్టుగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇది మా తండ్రి గారైన వల్లూరు నారాయణరావు గారి వారి యొక్క కంట్రిబ్యూషన్తో పొందుపరచడం జరిగింది. మీరు ఇచ్చే ఫీజులు కేవలం మా యొక్క టీచర్లకి చక్కటి శాలరీ ఇవ్వడానికి, పిల్లలకి చక్కటి సదుపాయాలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈరోజు మండపేటలో చాలా చక్కటి వాతావరణం, అంటే ఒక టీచర్ల పరంగా చక్కటి వాతావరణం మేము కల్పించడం జరిగింది. చాలా కులమతాలకు అతీతంగా ఒక మంచి టీచర్లే మేము ఎంచుకోవడం జరిగింది. శాలరీ విషయంలో కానీ, వారికి అందించే సదుపాయాల విషయంలో కానీ ఎప్పుడు కూడా మేము రాజీ పడలేదు. ఇప్పటికీ స్కూల్ పెట్టినప్పుడు టీచర్లు చాలామంది ఇప్పటికీ ఇలా వర్క్ చేస్తున్నారు. సో ఒక రకమైన నిలకడ అనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువంటే మీరు కార్పొరేట్ స్కూల్లో ఎక్కడ కనిపించదు. చాలా తొందరగా మారిపోతూ ఉంటారు. ఆ టీచర్స్ ఒత్తిడి తట్టుకోలేక, లేకపోతే ఇతరత్వమైన అసహజమైన డిమాండ్లు వాళ్ళు భరించలేక చాలా తొందరగా మారిపోతూ ఉంటారు. కానీ మా స్కూల్లో ఇప్పుడున్న 50 మంది పైగా టీచర్లు చాలామంది స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, లేదా 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక 15 మంది పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 25 మందికి పైగా బిఎడ్ టీచర్లు ఉన్నారు. ఇంచుమించు ఒకరిద్దరు తప్పితే ఇంచుమించు అందరు టీచర్లు కూడా మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే. సో టీచర్స్ విషయంలో ఎప్పుడు కూడా మేము రాజీ పడలేదు. అలాగే టీచర్ స్టూడెంట్ రేషియో ప్రతి సెక్షన్కి 30 మంది పెరగకుండానే మేము చూడటం జరిగింది. ఎక్కడ 1-2 సెక్షన్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, కానీ కార్పొరేట్ స్కూల్లో 40 మంది మెయింటైన్ చేస్తారు. కానీ మేము మొదటి నుంచి కూడా 30 మంది పరిమితం కావడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ ఫెసిలిటీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ, కంప్యూటర్, అన్ని ఫెసిలిటీస్ కూడా మేము చాలా చక్కగా, మీరు అడగకపోయినా కూడా మొదటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డ్యాన్స్, ఇవన్నీ కూడా ఎడిషనల్గా ఎక్కడా అదనంగా ఖర్చు కాకుండా మేము చూడటం జరిగింది. సాధారణంగా ఏదైనా కొత్త సదుపాయాన్ని కల్పించేటప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇది పిల్లాడికి ఉపయోగపడుతుందా లేదా, మొదటి ప్రశ్న. నెక్స్ట్ 2వ ప్రశ్న ఏంటంటే దీనివల్ల పేరెంట్స్ మీద బడ్డెన్ ఏమన్నా పడుతుందా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే మేము ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మేము మొదటి నుంచి కూడా బుక్స్ కానీ, ఐడెంటిటీ కార్డు కానీ, డైరీ కానీ వేటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా మేము తీసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ కాస్ట్ మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. ఇది నిజంగా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే మమ్మల్ని మా మీద నమ్మకాన్ని ఉంచిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరింత చక్కగా, మరింత ఉన్నతమైన విద్యను నేను తప్పకుండా మీకు అందిస్తాను. పేరెంట్స్ అందరికీ నాకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి కార్పొరేట్ మోసానికి బలి కావద్దు ఎవరు కూడా. చాలామంది ఐఐటి కోచింగ్ అని, లేకపోతే మరోటని మెడికల్ కోచింగ్ అని, 6వ తరగతి నుంచి మెడికల్ కోచింగ్ అని చెప్పి ఇటువంటి రకరకాల ఆకర్షణీయమైన విషయాలతో పేరెంట్స్ నాకట్టుకోవడం, విద్యార్థులు చేర్పించుకోవడం, తర్వాత వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి వాళ్ళ చదువుకి అసలు మొదటికే మోసం వచ్చేట్టుగా చేస్తున్నారు. అది సరైన విధానం కాదు. విద్యార్థికి ఎంత చెప్పాలో అంతే మనం చెప్పాలి. మనం చెప్పిన దానికంటే కూడా మనం వాళ్ళకి ఇచ్చే స్ఫూర్తి ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకనే మొదటి నుంచి కూడా పిల్లల మీద ఎక్కువ బర్డెన్ కలగకుండా నేను చూడటం జరుగుతుంది. ఒక సింపుల్ మామూలు పరిభాషలో చెప్పాలంటే ఒక బస్తా యూరియా ఉపయోగిస్తే
ఒక ఎకరం పంట చక్కగా పండుతుంది అనుకున్నాం. మరి అదే ఎకరం పంటకి మనం అత్యాశపై 10 బస్తాలు యూరియా వేస్తే పంట రావడం సంగతి అసలుకే మోసం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు విద్యా వ్యవస్థ అదే విధంగా ఉంది. విపరీతమైన ఒత్తిడి పెట్టడం, 8th క్లాస్లోనే 9th 10th పాఠాలు చెప్పేయడం, 10th అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్ సిలబస్ కవర్ చేయడం అంటే టీచర్ చెప్పడం కాదు ఇంపార్టెంట్, అక్కడ పిల్లలు నేర్చుకోవాలి, పూర్తి స్థాయిని అందుకోవాలి. కానీ అది జరగట్లేదు. అనేక మంది ఈ విధంగా విద్యార్థులు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. ఇవేమీ అవసరం లేదు. పేరెంట్స్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చాలా చక్కగా చదువుతారు, అందులో అనుమానం అవసరం లేదు. పేరెంట్స్ అందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి, చదువు చెప్పించడం అనేది ఒక కమోడిటీగా, అంటే ఒక వస్తువు కొనుక్కుంటున్నామన్న భావంతో చూడొద్దు ఎవరు కూడా. చదువు ఒక విద్యార్థి ఉన్నతమైన స్థితికి రావాలంటే నలుగురు కూడా మూల కారణం. ఆ విద్యార్థి తల్లిదండ్రులు, చదివే పాఠశాలలో ఉపాధ్యాయులు, పాఠశాల యొక్క మేనేజ్మెంట్. మన నలుగురం కూడా మన బాధ్యతలు చక్కగా నిర్వర్తించినప్పుడే వాళ్ళ చదువు వస్తుంది. తప్పితే మనం భారీ స్థాయిలో ఫీజులు కట్టేసాం, లేకపోతే వేల రూపాయలు పెట్టి పుస్తకాలు కొనేస్తే చదువు వచ్చేస్తుంది అనుకుంటే అంతకంటే అపోహ మరొకటి లేదు. సో పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి, దయచేసి ప్రతిరోజు కూడా మీ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఒక మంచి చక్కటి క్రమశిక్షణ రావాలంటే అది మన నుంచి మొదలు కావాలి. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నంతసేపు కూడా ఒక మంచి వాతావరణాన్ని మీరు అందరూ కూడా క్రియేట్ చేయండి పిల్లల కోసం. ఒక ఘర్షణమైన వాతావరణం, లేకపోతే ఒక కోపోద్రిక్తమైన వాతావరణం మనం ఇంట్లో చూపిస్తే కనుక పిల్లల మానసిక వికాసం అనేది సాధ్యపడదు. పిల్లలందరికీ కూడా ఇంటికి రాగానే వాళ్ళకి ఒక చక్కటి వాతావరణం, ఎప్పుడు ఇంటికి వెళ్తామా పేరెంట్స్తో గడుపుతామనే వాతావరణం కల్పించాలి. అనేక సార్లు మేము పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎక్కువ సందర్భాల్లో ఈ పిల్లలకి ఇంటి దగ్గర సరైన వాతావరణం లేకపోవడం, పేరెంట్స్ మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం, ఇటువంటివి కనిపిస్తున్నాయి. మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఒక మంచి కుటుంబ వాతావరణాన్ని కల్పించడం. ఇంకా మా బాధ్యత అంటారా, టీచర్లు ఖచ్చితంగా పిల్లలు చక్కగా పాఠాలు చెప్పాలి. మేనేజ్మెంట్గా నా బాధ్యత అయితే చక్కగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన మంచి స్ఫూర్తిని అందించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లాడు ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. అలా కాకుండా మనం చాలా ఖరీదైన స్కూల్లో చేర్పించాం, మనకి ఇక మన బాధ్యత ఏమీ లేదు అని ఎవరైనా ఒక ఫీల్ అయితే అది చాలా దారుణమైన విషయం. మేము ఇంకొకటి మీరు గమనించే ఉంటారు, సాధారణంగా 5 గంటలకల్లా మేము 4:45 కల్లా పంపించేస్తాం పిల్లల్ని. అంటే నా భావన ఏంటంటే మొదటి నుంచి కూడా పొద్దు మొక్కకు ముందే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంటి దగ్గర ఉండాలి. ఈ మధ్యన విచిత్రమైన పోకళ్ళు మనం చూస్తున్నాం. పిల్లవాడు 8 గంటలకు ముందే వెళ్ళిపోతాడు, పొద్దున్న రాత్రి 8-9 అయిపోతుంది. అటువంటి వాతావరణం ఎప్పుడు కూడా పిల్లలకి మానసిక వికాసానికి పనికిరాదు. ఎప్పుడు ఈ చదువు అయిపోతుందా, ఎప్పుడు దీని నుంచి బయటకు వచ్చేద్దామనే చూస్తారు తప్పితే పిల్లలు మనం చక్కగా చదువుకుందామనే ఆలోచన వాళ్ళకి రాదు. సో అటువంటి వాతావరణాల్లో దయచేసి ఎప్పుడు మీరు ఎక్కడ చదివించినా కూడా పిల్లలకి సరైన ఎక్సర్సైజ్ ఉండేట్టు చూడండి, మంచి పోషణ ఉండేట్టు చూడండి. ఇంటి దగ్గర చక్కటి ప్రేమపూర్వకమైన వాతావరణం ఉండేట్టు చూస్తే కనుక మీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుదోవ పట్టరు. వాళ్ళు ఏ స్థితికి వెళ్తారనేది వారి తెలివితేటలను బట్టి ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. అయితే అందరూ కూడా మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అవకాశం అది మీ చేతిలోనే ఉంది, పేరెంట్స్ చేతిలోనే ఉంది. ఈ మధ్యకాలంలో మీడియా కానీ లేదా సాంకేతిక పరిజ్ఞానం కానీ బాగా పెంపొందడం జరిగింది. దానివల్ల అనేకమైన ఆనందాలు చూస్తున్నాం. ఇంచుమించు ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. వీటి వల్ల ఉపయోగం లేదు, సరికదా వాళ్ళ యొక్క ఏకాగ్రతను పూర్తిగా పాడు చేస్తాయి. అదేవిధంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పిల్లలకి బైక్లు అది ఇవ్వద్దు. అయినప్పటికీ చాలామంది పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. దయచేసి మీ పిల్లల్ని సాధారణంగా పెంచండి. సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం విశేషం కాదు, బైక్ నడపడం గొప్ప విషయం కాదు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు సొంతంగా కొనుక్కుంటారు, తప్పకుండా ఆపరేట్ చేస్తారు. దయచేసి అది చూసి మురిసిపోవద్దు. పిల్లల్ని సేఫ్గా ఉండేట్టు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి, ఎలా మెలగాలో వాళ్ళకి నేర్పించండి. మేము పదే చెప్పినప్పటికీ మరి పేరెంట్సే కొనిస్తున్నారు బర్త్డే గిఫ్ట్ అని చెప్పి. బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు చక్కటి పుస్తకాన్ని కొనివ్వండి, వాళ్ళు పనికొచ్చేది ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి, చదువు పనికొచ్చేది ఒక టేబుల్ కొనివ్వండి, కుర్చీ కొనివ్వండి. దయచేసి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, బైకులు లాంటివి ఇవ్వద్దు. అలా చేయడం ద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మీరే పాడు చేస్తున్నారు. ఇది మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పిల్లలకి ఈ వస్తువులు ఇవ్వద్దు.
ఆ పరిణామాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత మీరు చూస్తారు. నేను స్కూల్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినప్పటికీ చాలామంది పెడచెవులు పెడుతున్నారు. సరే, చెప్పడం మా బాధ్యత కాబట్టి మరొకసారి మేము చెప్పడం జరుగుతుంది. సరే సరే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను. సో ఇన్ని సంవత్సరాలుగా మాకు చక్కటి సహకారాన్ని అందించి మరి మా మీద నమ్మకాన్ని నుంచి మీరు పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారు. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ సంస్థ ఇంత చక్కటి స్థితిలో ఉందంటే అనేక మంది, దాని వెనకాల అనేక మంది శ్రమ దాగి ఉంది. ఈ సంస్థ కోసం పాటుపడుతున్న అందరికీ కూడా, అందరికీ ఇంతకాలం పాటుపడిన వాళ్ళకి అలాగే ఇప్పుడు పాటుపడుతున్న అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఈ మధ్యనే మా వ్యాయామోపాధ్యాయులు ఒక ఆయన చనిపోవడం జరిగింది. దానికి నా యొక్క బాధని ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అన్నపూర్ణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన వేదికను అలంకరించిన పెద్దలకు, అవుతున్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. నేడు పాఠశాల యొక్క 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా చక్కగా ప్రకటించి మీరు మరి తొలగించండి. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థుల యొక్క అభివృద్ధికి కారకుల్లో ముగ్గురు గురువులు ప్రధానంగా ఉంటారు. వారు తల్లి, తండ్రి, గురువు అంటారు. అయితే ప్రధానంగా తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాతే గురువుకి బాధ్యత ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఏ శ్రీనివాస్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. చేసిన శ్రీ ఏ శ్రీనివాసరావు గారు నా మిత్రుల్లో ఒక ఆయన, నా ఆప్త మిత్రుల్లో ఒక ఆయన. దీని గురించి ఒక 2 మాటలు చెప్పి ఆయనకి ప్రసంగాన్ని చేయమని ప్రార్థిస్తాను. ఈయన చాలా సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఎక్కువ భాగం గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన చాలా కష్టపడి 2000 సంవత్సరంలో గేట్ జాతీయ స్థాయిలో జరిగే గేట్ పరీక్షలో 2వ స్థానాన్ని, జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది. అదే సంవత్సరం జరిగిన ఇంజనీరింగ్ సర్వీసెస్లో జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని ఆయన సాధించడం జరిగింది. 2002లో మేమిద్దరం కూడా ఒకేసారి డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మన జిల్లాకి జిఎంగా రావటం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఆయన తన యొక్క ఎఫిషియన్సీతో జిల్లాని టెలికాం బిఎస్ఎన్ఎల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మరి ఆయన ఏ రకమైన టెక్నో స్కూల్లో లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు. చాలా సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా ఉన్నతమైన స్థితికి చేరుకోవడం జరిగింది. సో మరి ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆయన్ని ఒక 4 విషయాలు మీతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, నా మిత్రుడికి, అదేవిధంగా ఈ 12వ వార్షికోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు నా శుభాశీస్సులు.
ముఖ్యంగా ఈ రోజున నా మిత్రుడు ఆహ్వానం మేరకు ఈ వార్షికోత్సవానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమిద్దరం కూడా 2002లో డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ కోసం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఈ స్కూల్ స్టార్ట్ చేయాలనే ఒక బృహత్తర విషయానికి ఆ రోజుల్లో అంటే మేము ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో దానికి బీజం పడింది. అప్పట్లో మేమిద్దరం కూడా ఒకే ట్రైనింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు నా మిత్రుడు ఇట్లా స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే ఆయనకున్న ఐడియాస్ కానీ అంటే ఐడియాస్ చాలామందికి ఉంటాయండి, కానీ ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే మనం అందరం కూడా అంటే ఇప్పుడున్న మన సొసైటీలో మనకందరికీ తెలుసు, ఈ రోజున అంటే అసలు ఎలా ఉందంటే సొసైటీ, మీరు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తారు. సో ఇటువంటి అంటే మన ఆలోచన విధానం ఈ విధంగా ఉన్నటువంటి ఈ సొసైటీకి ఎంతో కొంత చేయాలి అంటే ముఖ్యంగా మనకందరికీ తెలిసిన ఒక విషయం ఉందంటే, మొక్కై వంగనది మానే వంగుతుందా అంటే ఒక మంచి సొసైటీని మనం నిర్మించాలని కోరుకునే సందర్భంలో ఆ సొసైటీ నిర్మాణం అనేది మనిషి బిగినింగ్ స్టేజ్. అంటే ఏంటి, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పాఠశాల స్థాయిలోనే ఆయన్ని ఒక మన సమాజం పట్ల కానీ మన కుటుంబ వ్యవస్థ పట్ల కానీ మన నాగరికత పట్ల కానీ మన తోటి వారితో మన సంఘం పట్ల కానీ ఒక మంచి అవగాహన, మంచి వాల్యూస్తో పెంచినట్లయితే తప్పనిసరిగా మన సొసైటీకి ఎంతో కొంత మన వంతు సాయం చేసిన వాళ్ళం అవుతాం. నా మిత్రుడు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగానే కాదు, ఈ రోజున మన ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ తాలూకు విద్యాభ్యాసం చేసి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారు. నేను కూడా నా చిన్నప్పటి నుంచి ఈవెన్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ ఎంటెక్ చేసినంత వరకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీల్లోనే చదువుకున్నాను. అంటే మనం అందరికీ కూడా ఈ రోజున మనం బయట చూసినట్లయితే నాకు ఒకటి అంటే ఎప్పుడు నా మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. ఈ రోజుల్లో మనం చదువుకుంటున్నామా అంటే చదువుకుంటున్నామా లేదంటే చదువును కొంటున్నామా? ఇది చాలామంది ఆలోచించాల్సినటువంటి విషయం. మన స్కూల్స్లో చూస్తున్నట్టయితే అంటే బయట స్కూల్స్లో చూస్తున్నట్టయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా 6th స్టాండర్డ్ నుంచి వాళ్ళకి ఐఐటి అని లేదంటే ఇంకో కోచింగ్ అని
మనం పిల్లల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాం. నిజానికి పిల్లల్ని అంత మానసిక ఒత్తిడికి గురి చేయవలసిన అవసరం ఏ కోశానా లేదు, అవసరమే లేదు అసలు. నాకు బేసికల్గా నేను చదువుకునేటప్పుడు అంటే అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం కష్టపడి చదవకూడదండి. ఇష్టపడి చదివితేనే మన కెరీర్లో అనేది, అంటే మన తాలూకా అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కష్టపడి చదివితే కొన్నాళ్ళు పోయేటప్పటికి విసుగొస్తుంది అనమాట. ఎందుకు వచ్చిన చదువురా బాబు, మా నాన్నగారు చదవమంటున్నారు, మా అమ్మగారు చదవమంటున్నారు, మా ఇంట్లో మా స్కూల్లో టీచర్ కూడా చదవమంటున్నారు, అందరూ చదవమంటున్నారు అని కొద్ది రోజులు పోయేటప్పటికి పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గి నిరాశ పెరిగి వాళ్ళు ఏంటంటే అనుకున్న, అంటే తల్లిదండ్రుల యొక్క కోరికల్ని, అంటే వాళ్ళకున్న యాస్పిరేషన్స్ని మేము మీట్ అవ్వలేమోనని ఒక రకమైన మానసిక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా తల్లిదండ్రులందరినీ కోరేది ఏంటంటే, ఈ రోజున పిల్లలకి అన్ని విషయాల పట్ల కూడా మనం అవగాహన కలిగించాలండి. ఇప్పుడు మనం చాలా స్కూల్స్లో ఈ టెక్నో స్కూల్స్ అని, లేదంటే ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, ఇంకో స్కూల్స్ అని వాళ్ళకి చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు బయటికి బాబు ఫలానా కిరాణా షాప్కి వెళ్ళి ఒక కిలో కందిపప్పు తీసుకురారా అంటే తీసుకురాలేడు. ఆయన అంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నదే, 10th అయిన తర్వాత చైతన్య విజయవాడలో చేరుద్దామా, లేదంటే చైనా బ్యాచ్ హైదరాబాద్లో చేరుద్దామా, లేదంటే మెడ్రాస్ పంపిద్దామా, మన ఆలోచన విధానం అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది. అంతేగాని మనం మన పిల్లల్ని సమాజానికి పనికొచ్చే విధంగా పెంచుతున్నామా లేదా అనేది ఈ రోజున చాలా ప్రబడిందండి. మనం ఎప్పుడు కూడా ఓకే మన అబ్బాయికి ఐఐటీలో సీట్ వస్తుందా లేదా, ఐఐటీలో సీట్ రావాలంటే నారాయణ ఈ టెక్నాలో వేయాలా, లేదనుకుంటే చైనా బ్యాచ్ విజయవాడలో పంపించాలా, లేదంటే వైజాగ్ పంపించాలా, ఈ డైరెక్షన్లోనే మనం ఆలోచిస్తున్నాం. కానీ రియల్గా అసలు మనిషి ఓన్లీ చదువుకొని ర్యాంకులు తెచ్చుకొని ఐఐటీలో సీట్లు సంపాదించి తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించినంత మాత్రాన he will not become a complete man or complete person or complete citizen. మనం మన పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలంటే, వాళ్ళు తన కోసమే కాకుండా తన చుట్టూ ఉన్న సొసైటీకి కూడా ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. ఈరోజు ఈ వార్షికోత్సవానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఈ స్కూళ్ళకి పునాదులు అవుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను ఇక్కడికి చూస్తుండగానే 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం గడిచిపోయిందా అనేది రియల్గా టుడే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. ముఖ్యంగా ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు నా మిత్రుడు ఒక విషయం చెప్పాడనమాట. అంటే ఆయన తన ప్రసంగంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజున మనం బయట చూసినట్లయితే ముఖ్యంగా 2 రంగాలు ఎంతో అంటే కమర్షియల్ అయ్యాయండి. వ్యాపారీకరణ
అంటే వ్యాపార దృక్పథంతో ఈ రోజున 2 ముఖ్యమైన రంగాలు మనం చూస్తున్నాం. అందులో ఒకటి విద్యారంగం, రెండోది వైద్య రంగం. ఈ 2 రంగాలని ఎంత కమర్షియలైజ్ చేశారని అంటే దానికి దెర్ ఇస్ నో ఎండ్. అటువంటి అంటే ఇప్పుడున్న సమాజంలో వ్యాపార దృక్పథంతో కాకుండా మన సంఘానికి లేదంటే సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలనే ఒక సమున్నత లక్ష్యంతో ఈ అన్నపూర్ణ హై స్కూల్ని ఇంతింతై వరుడెంతై అన్నట్టుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి నా మిత్రుడైన శ్రీ సత్యనారాయణ గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ విజయంలో అంటే ఈ పుష్కర కాలంలో నాకు తెలిసి మొట్టమొదటిగా 270 మంది స్టూడెంట్స్తో మొదలైనటువంటి ఈ హై స్కూలు ఈ రోజున 780 మించి విద్యార్థులు కలిగి ఉన్న సంస్థగా అభివృద్ధి చెందిందంటే దానికి సహాయ సహకారాలని అందించి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు సాగిస్తున్న ఈ యజ్ఞంలో అనునిత్యం అండదండగా నిలిచి వెన్నుదన్నుగా నిలిచి తన లక్ష్యాన్ని లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఆయనకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈ స్కూల్లో నిజంగా ఈ స్కూల్లో నేను ఇక్కడికి 2013లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా కేరళ రాష్ట్రం నుంచి రాజమండ్రి రావడం జరిగింది. అది వచ్చిన అనతి కాలంలో అంటే 2 సంవత్సరాల్లో నేను జనరల్ మేనేజర్గా పదోన్నతి చెందాను. అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను అడిగాను అన్నమాట నా మిత్రుడిని, ఈ స్కూల్ ఏదో రాజమండ్రిలో ఉండుంటే తప్పనిసరిగా మా అమ్మాయిని ఇదే స్కూల్లో చేర్పించేవాడిని అని అడగడం జరిగింది. కాకపోతే నాకు అదృష్టం లేదని అనుకుంటున్నాను, లేదంటే మా అమ్మాయికి అదృష్టం లేదని అనుకుంటున్నాను. ఈ ఉన్నత ఆశయాలు ఉన్నటువంటి ఈ స్కూల్లో చదవడం అనేది నిజంగా మనకి ఎంతో, అంటే మనం అందరం అనుకుంటాం చూడండి, ఫలానా జరిగిందంటే ఇది మన పూర్వజన్మ సుకృతం అని. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అయితే మిగిలిన సొసైటీలో చాలా పనులు చేయాల్సినటువంటి వ్యక్తులు, అంటే సమాజానికి వీళ్ళిద్దరే కాదండి, మిగిలిన చాలా మంది అవసరం పడతారు. కాబట్టి మనం అందరం కూడా మన అబ్బాయి ఇంజనీర్ అవ్వలేదని, డాక్టర్ అవ్వలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దితే చాలు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మీరు గుర్తెరిగి, ఎల్లప్పుడూ గుర్తెరిగి మీ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ హై స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా నా మిత్రుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఆ తెలుగు భాష తీయదనాన్ని, కమ్మదనాన్ని మనందరికీ తెలియచేయడానికి విద్యార్థులు రెడీగా ఉన్నారు. వాటిని ఆహ్వానిద్దాం. కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు హిమగిరి జలనిధి పదముల మరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల రసధ్వని చేతల కవితలల్లు పులుగు నవ నవ పదములు కవితారసములు సాగిపోవు నెలవు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలలో లెస్సయై దేశ భాషలతో చెలిమి చేసి పలు దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాలకడలి భావం మృదు మురళి మన భాష పాలకడలి భావం మృదు మురళి అగణిత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత మాత భారతిను దుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు నన్నయ కిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు ధన్యవాదాలు. చక్కెర వంటి తెలుగు భాష యొక్క తీయదనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. అన్నపూర్ణ హై స్కూల్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయవలసిందిగా చీఫ్ గెస్ట్ శ్రీ ఏ శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. పునర్వి ఎల్కేజీ రన్నింగ్ పిల్లలు రావాలి. ప్రైజ్ విన్నర్స్ అంతా కూడా దయచేసి దగ్గరికి రావాలి, స్టేజ్ దగ్గరికి రావాలి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ కార్యక్రమం ముగుస్తుంది, అంత తొందరగా మనం. ఎల్కేజీ రన్నింగ్ పునర్వి ఫస్ట్ ప్లేస్. పునర్వి ఎవరమ్మా రాలేదా? సెకండ్ ప్లేజీ ఎల్కేజీ యూకేజీ టీచర్లు దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. ప్రైజ్ విన్నర్స్ని అలాగే బాయ్స్ వచ్చారా? ఎల్కేజీ బాయ్స్ ప్రైజ్ పేరేంటమ్మా? ఏమ్మా?
చూడు ఏదో నాలుగైనా పర్లేదు. ఎల్కేజీ రన్నింగ్ బాయ్స్ అన్సారీ ఫస్ట్ ప్లేస్. దయచేసి చప్పట్లు గట్టిగా కొట్టాలి. మా స్పీచ్లు కొట్టొద్దు, అవసరం లేదు. మీ పిల్లల ప్రైజులకు బట్టి కొట్టండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అసలు ప్రైజు గెలుచుకున్న ప్రైజు లైఫ్లో. మరి ఇటువంటి ప్రైజులు ఈ అబ్బాయి అనేక ప్రైజులు గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ఎల్కేజీ పిల్లలు గెలుచుకున్న వాళ్ళు పైకి రండి అమ్మా. ఎస్, అందుకున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ అందుకున్న వాళ్ళు ఎల్కేజీ మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్ శ్రావ్య. ఎస్, ఫోటోగ్రాఫర్ అన్ని ప్రైజులు కూడా ఫోటోగ్రాఫర్ తీయాలి. దయచేసి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ థర్డ్ క్లాస్ పిల్లలు రెడీగా ఉన్నారా? థర్డ్ క్లాస్ లెమన్ అండ్ స్పూన్. నేను పిలిచిన వాళ్ళు రండి. లెమన్ అండ్ స్పూన్ వై రమణ. బాయ్స్ వై రమణ. గర్ల్స్ చదవమంటారా? గర్ల్స్ ఉన్నారా? రేఖ ఫస్ట్ ప్లేస్ రాలేదా? హరిత సెకండ్ ప్లేస్. హరిత. Give them a big hand. Please give her a big hand. Haritha second place. Divyasri third place. Divyasri lemon and spoon. ఉందండి అక్కడ. శశిరేఖ ఫస్ట్ ప్లేస్. శశిరేఖ లెమన్ అండ్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్. అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటే ఫాస్ట్ గా ఇచ్చేయచ్చు మన ప్రైజెస్. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓకే, దివ్యశ్రీ థర్డ్ ప్రైజ్. ఫోటో. నెక్స్ట్ గర్ల్స్ మ్యూజికల్ యాస్మిన్ రాలేదా? లహరి అమృత. లహరి ఎవరు? లహరి సెకండ్ ప్లేస్. మ్యూజికల్ చైర్ సెకండ్ ప్లేస్. అందరూ క్లాప్స్ కొట్టండి. అమృత రాలేదా? ఓకే, బాయ్స్ ఉన్నారమ్మా? ఆర్ యు రెడీ బాయ్స్? వై రమణ లెమన్ అండ్ స్పూన్. మణికంఠ సెకండ్ ప్లేస్ లెమన్ అండ్ స్పూన్. సాయి తేజ థర్డ్ ప్లేస్. పైకి రావాలి. మీ పేరేంటి చెప్పండి? వాట్ ఇస్ యువర్ నేమ్? రమణ ఫస్ట్ ప్లేస్ లెమన్ అండ్ స్పూన్. మణికంఠ సెకండ్ ప్లేస్. మణికంఠ. ఒక్కొక్కరు తీసుకోండి ఫోటో, ఒక్కొక్కరికి తీయండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సాయి తేజ థర్డ్ ప్లేస్ రాలేదా? ఓకే, మ్యూజికల్ చైర్ బాయ్స్ అభిలాష్ నారాయణరావు సురేంద్ర. అభిలాష్ ఫస్ట్ ప్లేస్. చప్పట్లు వినిపించట్లేదు. నిలబడాలి. వి నారాయణరావు. సే థ్యాంక్ యూ. సురేంద్ర వచ్చాడా? మ్యూజికల్ చైర్. ఇటు వెళ్ళిపోండి, తీసుకుని ఇటు వెళ్ళిపోండి. థర్డ్ ప్లేస్ లెమన్ అండ్ స్పూన్ దివ్యశ్రీ. ఓకే, తర్వాత ఇంకా థర్డ్ వాళ్ళు అలేఖ్య, వైష్ణవి, ఉమర్ పద్. వాట్స్ యువర్ నేమ్? ఉమర్. థర్డ్ ప్లేస్ రన్నింగ్. అందరూ చప్పట్లు కొట్టాలి. ఫస్ట్ ప్లేస్ యాస్మిన్ మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్. అట్లా మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్ యాస్మిన్. అలేఖ్య రన్నింగ్ ఫస్ట్ ప్లేస్
అమ్మాయి చిన్నగా ఉంది కానీ పరుగులో మట్టుకి సూపర్ ఫాస్ట్. అలేఖ్య వెరీ గుడ్. ఓకే, ఇలా ఇలా ఇటు ఇటు వెళ్ళిపోండి, తీసుకున్న వాళ్ళు ఇటు వెళ్ళిపోండి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోండి. నెక్స్ట్ బాయ్స్ చరణ్, బి చరణ్, జితిన్, ప్రేమ్ కుమార్ ఉన్నారు వాళ్ళు? ఉంటే పైకి వచ్చేయండి. అమ్మ దారి బ్లాక్ చేయొద్దు, దారి బ్లాక్ చేయకపోతే ప్రైజ్లు వచ్చిన వాళ్ళు వస్తారు. వాట్స్ యువర్ నేమ్? జితిన్ సెకండ్, చరణ్ చరణ్ ఫస్ట్ ప్లేస్. ఎస్, ఫస్ట్ ప్లేస్ రన్నింగ్. సెకండ్ జితిన్ రన్నింగ్. అట్చుడమ్మా అట్చుడు, లుక్ దట్ వే. అండ్ దెన్ ప్రేమ్ కుమార్ థర్డ్ ప్లేస్. రైట్, ఓకే. తర్వాత ఇంకెవరిని ఉన్నారు థర్డ్ క్లాస్ పిల్లలు? థర్డ్ రామ్మ, పేరేంటి? అమృత. అమృత థర్డ్ ప్లేస్ మ్యూజికల్ చైర్. థర్డ్ ప్లేస్ మ్యూజికల్ చైర్. ఓకే. సెకండ్ క్లాస్ పిల్లలు పైకి వచ్చేయండి అమ్మ, పైకి వచ్చేయండి అందరినీ. క్లాస్ గర్ల్స్ రన్నింగ్ శిరీష, శిరీష, శరణ్య. అది ఖాళీ కొద్ది ఖాళీ చేస్తే వాళ్ళు పైకి వస్తారు. వాట్స్ శిరీష ఎవరమ్మా? శిరీష ఫస్ట్ ప్లేస్ రన్నింగ్. అమ్మా ఎవరి పిల్లలకు వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటే ఏమీ వినపడదు, అందరికీ అందరూ చప్పట్లు కొట్టాలి. శరణ్య, శరణ్య నువ్వమ్మా సెకండ్ ప్లేస్. ఇంకో శిరీష ఎవరు? బి శిరీష ఎవరు? బి శిరీష రాలేదా? ఓకే. నెక్స్ట్ గర్ల్స్ హాసిని నాగశ్రీ, మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్. నిహారిక రూపశ్రీ ఎవరు? నువ్వమ్మా సెకండ్ ప్లేస్ మ్యూజికల్ చైర్. అండ్ దెన్ థర్డ్ ప్లేస్ సమ్రీన్. సమ్రీన్ కదమ్మా నువ్వు? రైట్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ బాయ్స్ రన్నింగ్ కృష్ణ శ్రీరామ్, ఆర్ శ్రీరామ్, కాశీ విశ్వనాథ్. ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ కృష్ణ శ్రీరామ్, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆర్ శ్రీరామ్, కాశీ విశ్వనాథ్. విజిల్స్ వద్దు, చక్కగా చప్పట్లు కొట్టండి. ఓకే. మ్యూజికల్ చైర్ బాయ్స్ కాదరి ఖాన్, సూర్యదీప్, అబూబకర్ సిద్దిక్. కాదరి ఖాన్ మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్. సూర్యదీప్ సెకండ్ ప్లేస్. అబూబకర్ సిద్దిక్ థర్డ్ ప్లేస్. తరువాత ఏ క్లాస్ అమ్మా? ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ రన్నింగ్ గర్ల్స్ ఆసిన్ విద్య, ఆసిన్ విద్య ఫస్ట్ క్లాస్. సంజన సెకండ్ ప్లేస్. సంజన. శంషిత ప్రియ థర్డ్ ప్లేస్. ఫస్ట్ థర్డ్ థర్డ్ అండి. నెక్స్ట్ శంషిత ప్రియ. లుక్ దట్ వే, లుక్ దట్ వే. ఓకే. అండ్ దెన్ రన్నింగ్ సారీ గర్ల్స్ మ్యూజికల్ చైర్ అను ప్రిన్సీ ఫస్ట్ ప్లేస్. హూ ఇస్ అను ప్రిన్సీ? అను ప్రిన్సీ ఎవరు? సెకండ్ ప్లేస్ అనుష. ఓకే. థర్డ్ ప్లేస్ హర్షిత. ఓకే. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. అనుష అండ్ హర్షిత సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ హర్షిత. ఓకే. బాయ్స్ రన్నింగ్ ఆదిత్య రెడ్డి, శ్రీమన్నారాయణ, సంజయ్. శ్రీమన్నారాయణ, సంజయ్ రాలేదా మిగతా వాళ్ళు? శ్రీమన్నారాయణ సెకండ్ ప్రైజ్. సెకండ్. ఓకే. అలాగే గర్ల్స్ సారీ బాయ్స్ మ్యూజికల్ చైర్ వచ్చారమ్మా. స్వామి సంపత్, విఠల్, దేవి శరణ్ ఉన్నారా వాళ్ళు? వీళ్ళు ముగ్గురు ఉన్నారా? ఆదిత్య రెడ్డి ఫస్ట్ ప్లేస్ రన్నింగ్. ఆదిత్య రెడ్డి ఫస్ట్ ప్లేస్. ఎస్. చప్పట్లు ఎవరు కొట్టట్లేదు.
చైర్ ఫస్ట్ ప్లేస్. తర్వాత విఠల్ వచ్చాడు సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ ప్లేస్ దేవి శరణ్ రాలేదా? సంజయ్ వచ్చాడా? సంజయ్ రాలేదు. ఓకే. ఎల్కేజీ పిల్లలు రెడీగా ఉన్నారు కదా? ఎల్కేజీ రన్నింగ్ గర్ల్స్ పరిగెట్టుకుంటూ వచ్చేయండి. గర్ల్స్ రన్నింగ్ లో వచ్చిన వాళ్ళు పునర్వి, రూపా, భువన. ఎల్కేజీ వాళ్ళు రాలేదా? ఓకే. యూకేజీ పిల్లలు. ఓకే. యూకేజీ పిల్లలు క్రాంతి కుమార్ మ్యూజికల్ చైర్ ఫస్ట్ ప్లేస్. సాయి సిద్ధేష్ సెకండ్ ప్లేస్. అటు తిరిగా సాయి సిద్ధేష్ ఓకే సెకండ్ ప్లేస్. చప్పట్లు పట్టండి, కమాన్. అభిషేక్ థర్డ్ ప్లేస్. అభిషేక్ వచ్చాడా? రాలేదా? రాలేదు. ఓకే. రన్నింగ్ బాయ్స్ తేజ వికాస్ రెడ్డి. విచ్ క్లాస్ ఆర్ యూ? ఎల్కేజీ వాళ్ళు ఒకసారి పట్టుకొచ్చండి. ఒకసారి పట్టుకుంటండి అమ్మా. ముందు వాళ్ళు క్లియర్ చేద్దాం. ఒకసారి పట్టుకుంటండి. ఓకే. అందరూ కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ యూకేజీ గర్ల్స్ మ్యూజికల్ చైర్ రమణి ప్రియ, సాయి సింధు, అమృతవాణి. వేరే అమృతవాణి. రమణి ప్రియ ఎవరు? రమణి ప్రియ ఫస్ట్ ప్లేస్. సాయి సింధు ఫస్ట్ అమ్మాయి అంటే ఓకే. సెకండ్ ఇచ్చారా? ఓకే. ఇంకోటి ఫస్ట్ అమ్మాయి. అటు చూడమ్మా, అటు చూడాలి. ఓకే. ఎవరినో వస్తే మేము అకామిడేట్ చేస్తాం, డోంట్ వర్రీ. ఓకే. అమృతవాణి అమ్మ నీ పేరు? ఓకే. నెక్స్ట్ గర్ల్స్ రన్నింగ్ మహాలక్ష్మి, శ్రీజని, సంతోషి. వరుసగా అదే ఆటలు పంపించండి. మహాలక్ష్మి వెరీ గుడ్. శ్రీజని గుడ్. శ్రీజని నువ్వేనా? నమస్తే. శ్రీజని సే థ్యాంక్ యూ. ఓకే. సంతోషి చప్పట్లు కొట్టాలి గట్టిగా. అటు తిరగాలి. కొట్ట తీస్తారు. రన్నింగ్ బాయ్స్ తేజ వికాస్ రెడ్డి, నవనీత్ చౌదరి, సిద్ధార్థ బసు. ఓకే. తేజ వికాస్ రెడ్డి నువ్వేనా? చిన్నగా ఉన్న వాళ్ళే బాగా రన్నింగ్ చేస్తారా ఏంటి? నాకు అర్థం కావట్లా. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి. నవనీత్ నీ పేరేంటమ్మా? సిద్ధార్థ బసు సెకండ్ ప్రైజ్. సెకండ్ ఇచ్చారా? సెకండ్. ఓకే. థర్డ్ సిద్ధార్థ బస్సు. ఏ క్లాస్? అభిషేక్ థర్డ్ ప్రైజ్ ఒకటి. అభిషేక్ ఓకే. ఇంకా ఎల్కేజీ పిల్లలు ఉన్నారు. వీళ్ళతో ప్రైమరీ అయిపోతుంది. ప్రైమరీ వాళ్ళు పునర్వి వచ్చిందమ్మా. పునర్వి ఎల్కేజీ పిల్లలు వీళ్ళు ఐడెంటిఫై చేయండి దయచేసి. ఎవరెవరు వచ్చారు? రాలేదండి. రూపా సెకండ్ ప్లేస్. ఓకే. కమ్ ఫార్వర్డ్. భువన ఓకే సెకండ్. థర్డ్ మోహిత్ సెకండ్ ప్లేస్. వీళ్ళే ఉన్నారా? ఓకే. చెప్తారు పేరు చెప్పండి. మోహిత్ సెకండ్ ప్లేస్. వాళ్ళు జాగ్రత్తగా తిప్పండి, చిన్నపిల్లలు కదా. ఓకే. లిఖిత్ సెకండ్ ప్లేస్ ఇన్ రన్నింగ్. లిఖిత్ నీ పేరేంటమ్మా? అన్సుజ సెకండ్ ప్లేస్ ఇన్ మ్యూజికల్ చైర్. సెకండ్. జ్యోతి గారు ఇంకో సెకండ్ ప్లేస్. నెక్స్ట్ శ్రీరామ్. ఓకే. సాయి శ్రీరామ్ థర్డ్ ప్లేస్. కమ్ మూవ్ ఫార్వర్డ్. ఇంకెవరు? థర్డ్ క్లాస్ ఇందాక కొంతమంది మిగిలిపోయారు.
అమ్మ పెద్ద పిల్లలు తొందరగా రెడీగా ఉండాలి. సాయి తేజనా నువ్వు? ఏమ్మా? సురేంద్ర థర్డ్ ప్లేస్ ఇవ్వండి. అండ్ వైష్ణవి సెకండ్ ప్లేస్. అటు చూడండి ఫోటో తీసుకోండి. వైష్ణవి సెకండ్ ప్లేస్ రన్నింగ్. అటు చూడమ్మా, తాతగారు ఫోటో తీసుకుంటారు. అటు చూడు. ఓకే, ఫోర్త్ క్లాస్ రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఎవరన్నా